కొన్నిసార్లు మేము వేదికల మీద ప్రసంగాలు చేయొచ్చు, కానీ మీరు లోకంలో బయటకు వెళ్తున్నప్పుడు ఆ లోకానికి మీరు సత్య సువార్త ప్రకటిస్తారు. Without saying a word, you can preach to the world by your life. కొన్నిసార్లు ఏ ప్రసంగం చేయకుండా, ఏ మాటలు కూడా ఇతరులతో చెప్పాల్సిన అవసరం లేకుండా మీ జీవితం ద్వారానే ప్రభు సువార్త ప్రకటించవచ్చు. And I want to say that you are called by Almighty God. మీరు సర్వశక్తుడైన దేవుని చేత పిలువబడిన వారు అని మీరు గ్రహించాలి. John chapter 11 verse 28. యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, That is the, Martha is telling Mary. మార్త మరియతో చెప్తుంది, She came secretly రహస్యంగా వచ్చి, and she said, the teacher is calling you. బోధకుడు వచ్చాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెవిలో చెప్పింది. Amen. ఆమేన్. Can you tell somebody, teacher is calling you? పక్క వారికి చెప్పండి, బోధకుడు పిలుస్తున్నాడు అని చెప్పండి. మెల్లగా చెప్పండి. మెల్లగా చెప్పండి. మెల్లగా చెప్పండి. చెవిలో చెప్పండి. ఎవరు వినొద్దు. పక్కలకు మాత్రం వినబడాలి. God is calling you personally. దేవుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. God is calling you personally. దేవుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. Who is calling you? ఎవరండి మిమ్మల్ని పిలుస్తుంది? Why is he calling? ఎవరైనా ఎందుకు పిలుస్తుంది? Teacher is calling you. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. Who is this teacher? ఎవరి బోధకుడు? He is the Almighty ఆయన God. సర్వశక్తిగల దేవుడు. He is the omnipotent, omnipresent, omniscient ఆయన God. సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిగలవాడు. He is the Savior. ఆయన రక్షకుడు. He is the healer. ఆయన స్వస్థపరచువాడు. He is the deliverer. ఆయన విడిపించువాడు. He is the anointed. ఆయన అభిషిక్తుడు. His name is Jesus. ఆయన పేరే యేసు. Somebody say Jesus. ఎవరైనా గట్టిగా చెప్పండి, యేసు. చప్పట్లు కొడదాం యేసయ్యకి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. Receive in the name of Jesus. యేసు నామములో పొందుకొందురుగాక. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. Jesus is calling. Are you happy? యేసు ప్రభు అడుగుతున్నాడు, సంతోషంగా ఉన్నారా మీరు? He is Jehovah Rapha, your healer. ఆయన యెహోవా రాఫా, మిమ్మల్ని He is స్వస్థపరచువాడు. Jehovah Shalom, your ఆయన peace. యెహోవా షాలోమ్, మీ సమాధానమై ఉన్నాడు. He is Jehovah Nissi, your victor. ఆయన యెహోవా నిస్సి, మీ విజయ ధ్వజమై He is ఉన్నాడు. Emmanuel, he is with you. ఆయన ఇమ్మానుయేలు, ఆయన మీతో ఉన్నాడు. He tells, I'll never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని అన్నాడు, విడువడు ఎడబాయనని చెప్పాడు. He is saying, even if a mother forsake, I'll not forget ఆయన you. అంటున్నాడు కదా, తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను అంటున్నాడు. Even though mountains may depart, hills be removed, but my unfailing love will not depart from you. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. He is saying, I'll never leave you nor forsake ప్రభు you. అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఎంతమందికి సంతోషం?